దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం వాటి కొరకు ప్రార్థనలో అడగవచ్చని వాక్యం చెప్తుంది. కానీ మన ప్రార్థనలో అది ప్రధానమైన విషయం కాదు. కొందరు జలగల్లాగా ఇమ్ము ఇమ్ము అని మొరపెడుతూ ఉంటారు. వారికి దేవునిపై శ్రద్ధ లేదు, కానీ ఆయన ఇచ్చే ఈవులపై వారికి ఎనలేని ఆశ. వారికి దేవుని మీద కాదు, ఆయన యొద్ద దొరికే దీవెనల మీదే మనసుంటుంది. దేవుని ప్రేమించక ఆయన ఇచ్చే ఈవుల కొరకు పరితపించటం ఘోరం. కొందరు పిల్లలు బొమ్మలతో ఆడటానికి ఇష్టపడతారు, తృప్తి పడతారు. కానీ కొందరు తల్లిదండ్రుల సన్నిధినే కోరతారు. ఎన్ని బొమ్మలిచ్చినా వారిని విడుచుటకు ఇష్టపడరు. మన ప్రార్థన కిరాణా కొట్టులో మనం ఇచ్చే సరుకుల లిస్టులాగా కేవలం అవసరాల కొరకే ప్రార్థించడం అనేది సరికాదు. దేవుని ఆపద ముక్కుల వానిగా చేయటం అనేది శరీరానుసారులు చేసే పని. మన ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ ఎదుగుదల ప్రార్థనలోనే ఉంటుంది.